రైట్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్ లో మనం హౌ టు యూస్ ఆటో మ్యాపర్ ఇన్ ASP.NET కోర్ కోర్ వెబ్ API గురించి చూద్దాం. సి ఆటో మ్యాపర్ ఇన్ ASP.NET కోర్ ఈస్ యూజ్డ్ టు సింప్లిఫై ది టాస్క్ ఆఫ్ మ్యాపింగ్ వన్ ఆబ్జెక్ట్ టు ఎనదర్ ఇన్ యువర్ అప్లికేషన్. దట్ మీన్స్ ఏంటంటే ఆటో మ్యాపర్ అనేది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ మ్యాపింగ్ అంటాం. సో ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అంటే మన అప్లికేషన్ లో ఉన్న లైక్ ఏదైతే ఒక టాస్క్ ఉందనుకోండి, సో టాస్క్ ని సింప్లిఫై చేయడానికి మన అంటే మన అప్లికేషన్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని ఇంకొక ఆబ్జెక్ట్ లోకి మ్యాపింగ్ అనేది చేస్తుంది, రైట్? సో దిస్ ఈస్ యూస్ఫుల్ ఇన్ సినారియోస్ వేర్ యూ హ్యావ్ కాంప్లెక్స్ డేటా మోడల్స్ అండ్ యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ types that have similar structure but are not identical. దట్ మీన్స్ దీనివల్ల యూస్ ఏంటంటే మనకి కాంప్లెక్స్ డేటా మోడల్స్ ఉన్నాయి, లైక్ మనకి ఎంప్లాయీస్, లైక్ ప్రొడక్ట్, ఆర్డర్ ఇలా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైతే మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలి వాటి మధ్య, లైక్ ఆ టైప్ ఆఫ్ మోడల్స్ ఏదైతే ఉంటాయో వాటి మధ్య అనుకున్నప్పుడు, లైక్ వాటి మధ్య సిమిలర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, బట్ అదేది అంటే రెండు ఐడెంటికల్ కాదు, అంటే రెండు ఒకటే కాదు, బట్ వాటి రెండింటి మధ్య సిమిలారిటీ ఉంటుంది స్ట్రక్చర్ లో. సో అలాంటి వాటి మధ్య డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి. సో అలాంటి కేసెస్ లో ఇది ఈజీ అవుతుంది. ఎందుకంటే సపోజ్ మనకి ఒక మోడల్, ఎంప్లాయీ మోడల్లో సపోజ్ మనకి ఆ, ఒక 20 ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే ఎంప్లాయ్ అనే ఈ మోడల్ ని మనం 20 ప్లేస్ లో యూస్ చేస్తున్నాం అనుకోండి. సో మ్యాపింగ్ చేయాల్సిన ప్రతిసారి 20 × 2400 టైమ్స్ మనం మ్యాపింగ్ చేయాల్సి వస్తుంది, రైట్? మ్యాపింగ్ అంటే ఐ మీన్ అసైన్మెంట్ చేయాల్సి వస్తుంది. అదే మనం మ్యాపింగ్ యూజ్ చేస్తే ఒకసారి మ్యాప్ చేస్తే లైక్ 20 × 20 కాకుండా జస్ట్ 20 టైమ్స్ మాత్రమే దాన్ని వాటిని మనం మ్యాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, రైట్? అంటే 20 ఆబ్జెక్ట్స్ ని ఒక సింగిల్ మ్యాపింగ్ తో మనం ఇన్స్టలైజేషన్ అనేది చేయొచ్చు, అంటే 20 ప్రాపర్టీస్ ని. సో మాన్యువల్ గా మనం ఇంతకు ముందు ఎలా చేస్తాం అండ్ ఆటో మ్యాపర్ ద్వారా యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది కూడా చూద్దాం. సో ఆటో మ్యాపర్ కెన్ హెల్ప్ రిడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ మాన్యువల్ మ్యాపింగ్ కోడ్ యూనిట్ టు రైట్. సో మాన్యువల్ గా మనం మ్యాప్ చేయడానికి రాసే కోడ్ చాలా ఇస్తుంది అనమాట, రైట్? సో when developing an application, it's a common to have different layers where each layer has its own representation of data. లైక్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి బిజినెస్ యాక్సెస్ లేయర్ అని, లేదంటే డేటా యాక్సెస్ లేయర్ అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ అనేది మనకి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి కేసులో మనకి డేటాని రిప్రజెంట్ చేయడానికి మనం మోడల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఇలాంటి కేసులో మనకి ఈ ఆటో మ్యాపర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. క్లియర్? సో ఓవరాల్ కాన్సెప్ట్ మొత్తం ఇదే ఇక్కడ. సో పాయింట్కి వెళ్ళిపోదాం. సి ఇక్కడ ఒక మోడల్ తీసుకున్నాం, ఎంప్లాయ్ మోడల్, అలాగే ఎంప్లాయ్ D2 అని. సో ఎప్పుడైతే మనకి సెక్యూరిటీ పర్పస్ లో సమ్ డేటాని మనం షో చేయకూడదు అనుకుంటాము, దాన్ని ఏంటంటే లైక్ DTOs తీసుకున్నప్పుడు, డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేస్తాం. క్లియర్? సో సేమ్ కేసెస్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ప్రాజెక్ట్ తీసుకున్నా, ఆటో మ్యాపర్ ఇంట్రడక్షన్ అని చెప్పేసి, అండ్ నా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మోడల్స్ అని. సో దీనిలో వచ్చేసి నేను ఎంప్లాయ్ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నాను. ఓకే, రైట్. అండ్ ప్రాపర్టీస్ తీసుకున్నాం. ఫస్ట్ వన్ ID, అండ్ నెక్స్ట్ వన్ నేమ్, నెక్స్ట్ వన్ ఈమెయిల్, అండ్ నెక్స్ట్ జెండర్, అండ్ నెక్స్ట్ వన్ ఏజ్, రైట్? అండ్ సో నెక్స్ట్ వచ్చేసి సమ్ సెక్యూరిటీ నెంబర్ అండ్ సమ్ సాలరీ అనేది తీసుకుందాం. ఓకే, సెక్యూరిటీ నెంబర్ లైక్ నార్మల్గా స్ట్రింగ్ తీసుకున్నాం, సెక్యూరిటీ నెంబర్, అండ్ సాలరీ లెవెల్ తీసుకున్నాం. క్లియర్? సో ఇది మోడల్, ఎంప్లాయ్ మోడల్.
అండ్ నెక్స్ట్ అలాగే ఎంప్లాయ్ D2 అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్స్. సో DTOs. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ వరకు తీసుకుందాం. రైట్, ఏజ్ వరకు తీసుకుందాం. ఐడి నేమ్, ఈమెయిల్, జెండర్ అండ్ ఏజ్. యాక్చువల్గా DTOs అని సపరేట్ ఫోల్డర్ పెట్టుకొని తీసుకుందాం. ఓకే, నోట్ విషయం ఆల్రెడీ తీసుకున్నాను. ఓకే, అండ్ నా ఎంప్లాయ్ కంట్రోలర్ అనేది యాడ్ చేద్దాం. ఈపీ కంట్రోలర్. రైట్, ఎంప్లాయ్ కంట్రోలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మనం ఏదైతే ఎంప్లాయ్ తీసుకున్నామో దానికి సమ్ అంటే మనకి డేటాబేస్ లేదు కాబట్టి ఈ మెమరీలో సమ్ ఒక లిస్ట్ కానీ ఎలా తీసుకోవాలి, సమ్ డేటాని మనం తీసుకున్నాం. సపోజ్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ EMP list equals to new employee, new list of employee. So, ఇక్కడ ఎంప్లాయీ లిస్ట్ ని క్రియేట్ చేద్దాం. అండ్ సో న్యూ ఎంప్లాయీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి అండ్ నెక్స్ట్ వన్ నేమ్ and age and next one email, like one. Next one gender, next one salary, and some security number. 1, 2, 3. Okay, some security number అనేది తీసుకున్నాం. Okay, and so in the same way ఇంకొక ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకున్నాం. Some salary is 4,000, right? So two employee details, two employee records అనేది తీసుకున్నాం. Okay, and now ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఎంప్లాయీ డీటెయిల్స్ లిస్ట్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో బై యూజింగ్ లైక్ ట్రాన్స్ఫర్ చేస్తాను. అంటే నాకు ఈ ఎంప్లాయ్ అనేది నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్ లో ఎగ్జిస్టింగ్ ఉంది, లైక్ ఈ ఎంప్లాయ్ మోడల్ అనేది. సో ఈ ఎంప్లాయ్ మోడల్ నుంచి నేను డైరెక్ట్ గా ఈ ఎంప్లాయ్ మోడల్లో ఉన్న ప్రాపర్టీస్ ని నేను యూఐగా డిస్ప్లే చేయాలనుకోవట్లేదు. అంటే ఈ ఐడీస్, ఈ నేమ్స్, ఈ ఈమెయిల్, జీమెయిల్, లైక్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ప్రాపర్టీస్ అనేది ఇవి వచ్చి నాకు ఎక్కడైతే రెస్పాన్స్ బాడీలో డిస్ప్లే అవుతుందో అక్కడ నాకు ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ నేను యూజ్ చేయాలనుకోవట్లేదు. రైట్, సో దట్ మీన్స్ వీటిని నేను అక్కడ యూజ్ చేస్తున్నట్టు కదా. అలా కాకుండా వీటికి సిమిలర్ గా ఇంకొక DTO తీసుకున్నాము, డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్. దట్ మీన్స్ ఈ ఎంప్లాయీలో ఐడి ఎంప్లాయీ DTO ఐడికి మ్యాప్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇది క్యారీ చేస్తుంది. జస్ట్ లైక్ ఎలా అంటే మనకి స్ప్రింట్ ఉంటుంది, లైక్ మనకి రన్నింగ్ చేస్తుంటారు స్ప్రింట్, లైక్ ఒక చేతిలో ఒక ఫ్లాగ్ పట్టుకొని పరిగెత్తారు అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ముందు ఉన్న వాళ్ళకి అందిస్తారు, వాళ్ళు పరిగెత్తారు. అంటే ఒరిజినల్ వాళ్ళు అక్కడ స్టాప్ అయిపోతారు అన్నమాట. అంటే వాళ్ళు క్యారీ చేసే వాళ్ళు వేరే వాళ్ళు అంటారు ముందుకు తీసుకెళ్ళి. సేమ్ అలాగే ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో ఇక్కడ తీసుకెళ్ళేది ఇది డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్. ఫ్రంట్ లో మనకి మనకి చూపించేది వచ్చేసి మనకి ఈ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్. సో దట్ మీన్స్ HTTP గెట్ మెథడ్ అని, రైట్. సో పబ్లిక్, సో కంట్రోలర్ లో ఉన్న మెథడ్స్ అనేది మనకి నార్మల్ గానే పబ్లిక్ ఉంటుంది కాబట్టి సో పబ్లిక్ యాక్షన్ రిజల్ట్. సో నాకు ఇప్పుడు కావాల్సిందే ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ లిస్ట్ కావాలి. ఎంప్లాయీ డీటెయిల్స్ లిస్ట్ కావాలి. టీ మీన్స్ లైక్ ఇట్స్ ఎ టైప్, జనరిక్ టైప్. సో ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ లిస్ట్ అనేది నేను ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నాను, ఎంప్లాయీ DTO నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను డైరెక్ట్ గా ఎంప్లాయీ నుంచి తీసుకోకూడదు అనుకుంటున్నాను.
సో గెట్ ఎంప్లాయీస్. సో ఇది ఎంప్లాయీ డిటిఓ లిస్ట్ అనేది నాకు రిటర్న్ టైప్, ఇది లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ డిటిఓస్, రైట్. సో ఈ లిస్ట్ అనేది నాకు ఫైనల్ గా రిటర్న్ అవ్వాలి, ఎందుకంటే సేమ్ ఇదే రిటర్న్ టైప్ ఇదే కదా. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్ టైప్ ఇదే కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఎంప్లాయీ డిటిఓస్ అని తీసుకున్నాను, ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ డిటిఓస్, రైట్. సో ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న డేటా ఏంటి? యాక్చువల్గా ఎంప్లాయీ లిస్ట్ అనేది ఉంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీ డిటిఓ లిస్ట్ ని నాకు రిటర్న్ చేయమని అడుగుతున్నాను, ఎప్పుడైతే గెట్ ఎంప్లాయీస్ అంటున్నామో. సో ఈ లిస్ట్ రిటర్న్ చేయాలంటే రిటర్న్ టైప్ అనేది ఒకటి ఉండాలి. సో కాబట్టి నేను ఆబ్జెక్ట్ ఒకటి ఉండాలి కాబట్టి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. అండ్ నౌ ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ ఎంప్లాయీ లిస్ట్ లో మనం డిఫైన్ చేసిన ఏంటి, ఎంప్లాయీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదా. సో ఈ ఎంప్లాయీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఈ మొత్తం కలిపి ఈ ఎంప్లాయీ లిస్ట్. సో ఈ ఎంప్లాయీ లిస్ట్ ని మనం లూప్ లోకి తీసుకుందాం. లూప్ మీన్స్ ఫర్ ఈచ్ తీసుకొని ఒక్కొక్క దాన్ని ఇటరేట్ చేస్తా ఈ ఎంప్లాయీ డిటిఓ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి మ్యాప్ చేసి దాన్ని ఈ ఎంప్లాయీ డిటిఓస్ కి యాడ్ చేద్దాం. దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఫర్ ఈచ్ తీసుకుందాం. సో ఫర్ ఈచ్ ఎంప్లాయ్, రైట్, ఎంప్లాయ్ తీసుకున్నాం. అండ్ నా ఫస్ట్ నేను ఇక్కడ ఇటరేట్ చేస్తాను. సో దట్ మీన్స్ ఇటరేట్ చేయడానికి ముందు ఏం చేస్తానంటే ఎంప్లాయ్ తీసుకున్న ఎంప్లాయ్ లిస్ట్ నుంచి, రైట్. అండ్ నా ఇప్పుడు నేను ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అంటే దట్ మీన్స్ సపోజ్ ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ రికార్డ్ వస్తుంది అనుకోండి. సో ఈ రికార్డ్ ని నేను ఈ ఫస్ట్ రికార్డ్ ని ఈ ఎంప్లాయీ డాట్ ఐడి, ఎంప్లాయీ డాట్ నేమ్, ఎంప్లాయీ డాట్ ఏజ్ దేనికి మ్యాప్ చేయాలి, ఎంప్లాయీ డిటిఓ కి మ్యాప్ చేయాలి, రైట్. సో కాబట్టి ఎంప్లాయీ డిటిఓ జస్ట్ ఎంపీ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ డిటిఓ తీసుకొని ఇప్పుడు నేను వీటిని మ్యాప్ చేస్తాను. ఎలా మ్యాప్ చేయాలి? ఫస్ట్ ఈఎంపీ డాట్ ఐడి ఈక్వల్స్ టు ఎంప్లాయీ డాట్ ఐడి, అంటే దట్ మీన్స్ ఇక్కడ నేను తీసుకున్న ఈ ఎంప్లాయీ నుంచి ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటున్నాను. అండ్ ఇన్ ద సేమ్ వే ఈఎంపీ డాట్ నేమ్, ఎంప్లాయీ డాట్ నేమ్. నెక్స్ట్ వన్ ఈఎంపీ డాట్ జెండర్ ఈక్వల్స్ టు ఎంపీ డాట్ జెండర్. నెక్స్ట్ ఈఎంపీ డాట్ ఏముంది ఏజ్ ఈక్వల్స్ టు ఎంపీ డాట్ ఎంపీ డాట్. అండ్ నెక్స్ట్ సేమ్ ఎంపీ డాట్ email, I think, email equals to employee dot email, right. సో ఇక్కడ ఎంపీ డాట్ అవసరం లేదు, యాక్చువల్గా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కదా ఐడి సెట్. సో ఎందుకంటే ఆబ్జెక్ట్ లైక్ ఇక్కడ మనం సెమికోలన్ ఏమి ఇవ్వలేదు. సపోజ్ సపోజ్ ఎలా ఉందనుకోండి, సపోజ్ మనం ఇక్కడ సెమికోలన్ చేస్తుంటే లైక్ ఇక్కడ మనకి ఇది ఇది యాక్సెప్ట్ చేస్తుంది, లైక్ లైక్ ఇక్కడ లెసన్స్ అలా లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం ఇలా తీసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ లోనే కదా, రైట్. అండ్ నా ఇప్పుడు ఏదైతే మ్యాప్ చేసామో ఈ ఐడిలో కంటే ఈ ఎంప్లాయీ డిటిఓలో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. సో దీనిలోకి ఎంప్లాయీ ఐడి ఫస్ట్ ఇటరేషన్ లో ఎంప్లాయీ ఐడి ఎప్పుడైతే తీసుకొని మ్యాప్ చేసామో అండ్ నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎంప్లాయీ డిటిఓస్ అంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో దానిలోకి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఏదైతే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని యాడ్ చేయాలి, రైట్. సో ఇది ఎప్పటి వరకు జరుగుతుంది, దాంట్లో ఉన్న రికార్డ్స్ అనేది అయిపోయేంత వరకు. సో అయిపోయిన తర్వాత మనకు రికార్డ్స్ ఎంప్లాయీ డిటో ఏదైతే నేను తీసుకున్నానో ఆబ్జెక్ట్ అనేది ఈ ఎంప్లాయీస్ ఇదే కదా, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ నేను ఇక్కడ దీనిలోకి పాస్ చేస్తాను. దట్ మీన్స్ ఇక్కడ నాకు ఓకే అని అంటే 200 స్టేటస్ కోడ్ వస్తుంది, లైక్ రెస్పాన్స్ బాడీలో ఈ డేటా అనేది నాకు డిస్ప్లే అవుతుంది, రైట్. సో ఇక్కడ ఓకే నేను ఏం లైక్ నార్మల్ ఇక్కడ డేటా పాస్ చేస్తున్నా, దట్ మీన్స్ ఇది ఓకే ఆబ్జెక్ట్ రిజల్ట్ తీసుకుంటుంది. సో మనం ప్రీవియస్ చేసిన స్టేటస్ కోడ్స్ మొత్తం అదే చూసాం. ఇప్పుడైతే డేటాని రిటర్న్ చేస్తున్నా అది ఆబ్జెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఓకే అన్నాం కాబట్టి ఓకే ఆబ్జెక్ట్ రిజల్ట్ అని క్లియర్.
సో ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అంటే సాలరీ అనేది మనం డిస్క్లోజ్ చేయట్లేదు, ఐ మీన్ ఎక్స్పోజ్ చేయట్లేదు. ఎందుకంటే అది మనకి చాలా సెక్యూరిటీ పర్పస్ లో వాటిని మనం ఐ మీన్ సీక్రసీగా ఉంచుకోవాలనుకుంటాం. అందుకని గెట్ చేసుకునేటప్పుడు మాత్రం వాటిని ఇవ్వము. అదే పోస్ట్ చేసేటప్పుడు ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు పోస్ట్ చేస్తారు కాబట్టి, లైక్ మన పోస్ట్ లో మనం ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. డీటెయిల్స్ ని గెట్ చేసుకునేటప్పుడు అందరి డీటెయిల్స్ అనేది మనకి నెససరీ కాదు కాబట్టి, సీక్రసీ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం అక్కడ ఆ కేసులో మనం ఇవ్వం. రైట్. ఇన్ ది సేమ్ వే ఎంప్లాయీ డీటెయిల్స్ ని యాడ్ చేయాలి. ఎంప్లాయీ డీటెయిల్స్ ని ఈ ఎంప్లాయీ లిస్ట్ లోకి యాడ్ చేయాలి అనుకున్నాం. సో ఎక్కడి నుంచి యాడ్ చేస్తున్నాం? దట్ మీన్స్ ఇక్కడ చూస్తే మన మ్యాపింగ్ అనేది ఎలా చేసాము చూడండి. మ్యాపింగ్ ఎలా చేసాం? ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీ డిటిఓకి చేసాం. సో ఇక్కడ చూడండి, ఇది ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డాట్ ఐడిని ఈ ఎంపీ డాట్ ఐడి, దట్ మీన్స్ ఇది ఎంప్లాయీ డిటిఓకి చేసాం. సో ఎంప్లాయీ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఎంప్లాయీ, తర్వాత ఎంప్లాయీ డిటిఓకి మ్యాప్ చేసాం. అండ్ నా ఇక్కడ ఎంప్లాయీ డిటిఓ నుంచి ఎంప్లాయీకి పంపించాలి, ఎందుకంటే మనం డిటిఓస్ తీసుకుంటాం. సో రెస్పాన్స్ బాడీ లైక్ రిక్వెస్ట్ బాడీ నుంచి తీసుకొని ఇక్కడ ఈ ఎంప్లాయీ లిస్ట్, దట్ మీన్స్ ఈ ఎంప్లాయీలోకి పంపించాలి డీటెయిల్స్. అండ్ నౌ సో పబ్లిక్ యాక్షన్ రిజల్ట్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిందండి ఎంప్లాయీ డిటిఓ నుంచి తీసుకుంటున్నాం. ఎంప్లాయీ డిటిఓ నుంచి ఎంప్లాయీలోకి పాస్ చేయాలి. సో దట్ మీన్స్ యాడ్ ఎంప్లాయీస్ ని యాడ్ చేయమంటున్నాం, దట్ టు ఎంప్లాయీ డిటిఓ. ఓకే. అండ్ నౌ సో ఎంప్లాయీ డిటిఓ తీసుకోవాలంటే లైక్ డైరెక్ట్ గా ఇది సింగిల్ ఒక ఆబ్జెక్ట్ అంటే ఐ మీన్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కాదు, జస్ట్ ఇది సింగిల్ రో, ఒక సింగిల్ ఎంప్లాయీ రో మాత్రమే. సో కాబట్టి మనం లిస్ట్ ఏం తీసుకుంటామంటే జస్ట్ ఎంప్లాయీ అయినా తీసుకుంటే ఎంప్లాయీ ఎంపీ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయీ అన్నా ఇక్కడ మ్యాపింగ్ అనేది చాలా రైట్. ఎంప్లాయీలో ఐడి, నేమ్, ఏజ్, ఈమెయిల్, జెండర్, దట్స్ ఇట్. ఇంకా ఏం లేవు మ్యాప్ చేయడానికి మనకి ఇంకేమైనా ఉన్నాయి. దీన్ని మనం సీక్రెసీ మెయింటైన్ చేస్తాం, రైట్. కాకపోతే డైరెక్ట్ గా డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే మ్యాప్ చేసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్ ఇక్కడ సాలరీ ఉంది, సాలరీ సపోజ్ ఒక 3000 ఇస్తాం, 5000 ఇస్తాం సాలరీ, రైట్. అండ్ సెక్యూరిటీ నెంబర్ ఉంది కదా, సెక్యూరిటీ నెంబర్ సమీర 1 2 3 సపోజ్ మనం ఏదైతే నేమ్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ నేమ్ అనుకో. క్లియర్. ఏదైతే ఇక్కడ మనం ఎంప్లాయ్ అనేది క్రియేట్ చేసామో ఈ ఎంప్లాయీని మనం ఏం చేయాలి, ఇక్కడ ఎంప్లాయీ లిస్ట్ యాడ్ చేయాలి. సో అంతే కదా మనం ఫైనల్గా చేస్తుంది. సో ఎంప్లాయీ రైట్. సో ఎంప్లాయీని ఇక్కడ యాడ్ చేసాం. అండ్ సో ఇక్కడ మనకి రిటర్న్ టైప్ కావాలి కదా, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎంప్లాయీ డీటెయిల్ టైప్. సో ఫైనల్లీ రిటర్న్ ఓకే ఎంప్లాయీ, దట్ మీన్స్ ఏదైతే మనం పోస్ట్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇద్దాం, రైట్. సో ఇప్పుడు చూడండి ఓకే ఆబ్జెక్ట్ రిజల్ట్, ఎందుకంటే డేటాని పాస్ చేస్తున్నాం కాబట్టి. ఇన్ కేస్ నేను డేటాను పాస్ అయిపోతే జస్ట్ ఓకే రిజల్ట్, రైట్. సో డేటాను పాస్ చేసాం కాబట్టి ఓకే ఆబ్జెక్ట్ రిజల్ట్. క్లియర్ అన్నా? ఒకసారి చెక్ చేద్దాం. ఇది యాక్చువల్గా మనం మాన్యువల్గా చేసేది, అంటే ఆటో మ్యాపర్ యూస్ చేయట్లేదు ఇప్పటి వరకు, మనం ఇలా చేస్తున్నాం. నా చెక్ చేద్దాం. సో ఫస్ట్ గెట్ మెథడ్ రైట్ అవుట్ ఎగ్జిక్యూట్ లైక్ డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి సాలరీ అండ్
సెక్యూరిటీ కీ అనేది రాలేదు, మనకు సెక్యూరిటీ కోడ్ అనేది, రైట్, సెక్యూరిటీ నెంబర్. అండ్ ఇక్కడ పోస్ట్ లో మనం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం, లైక్ ఇక్కడ చూడండి, ఐడి మాత్రమే చేస్తున్నాం, ఐడి సపోజ్ 3 అండ్ నేమ్ అండ్ ఈమెయిల్ సంథింగ్ ఏదో ప్రొవైడ్ చేద్దాం, జెండర్ ఈమెయిల్ అండ్ ఏజ్ అది సంథింగ్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాలరీ అండ్ సెక్యూరిటీ అండ్ నెంబర్ అనేది మనం ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం మాన్యువల్, ఓకే. అండ్ నా నేనైతే డేటా ప్రొవైడ్ చేశాను, లైక్ ఇక్కడ చూద్దాం, చూద్దాం. సో డేటా ప్రొవైడ్ చేసిన డేటా నాకు ఇక్కడ వస్తుంది చూడండి, రైట్. సో ఎంప్లాయీ డీటెయిల్స్ కదా, సో ఇక్కడ చూడండి 5000 అండ్ సెక్యూరిటీ, రైట్, ఐడి, రైట్, 200 స్టాటస్ కోడ్, క్లియర్. సో గెట్ చేసుకున్నాం. సో ఇప్పటి వరకు మనం మాన్యువల్ గా ఇలా చేసేవాళ్ళం, క్లియర్. ఇప్పటి వరకు మాన్యువల్ గా మనం ఇలా చేసేవాళ్ళం. సో అయితే మ్యాపింగ్ తో ఎలా చేస్తామో చూద్దాం. సి ఆటో మ్యాపర్ in ASP.NET Core Web API. So AutoMapper is a popular object-to-object mapping library that simplifies the process of transferring data between the different objects. So different objects మధ్య simplify చేయడానికి data transfer మనం ఈ AutoMapper అనేది యూజ్ చేస్తాం. In the context of ASP.NET Core Web API, AutoMapper can significantly reduce the amount of code needed to map data model to DTOs అండ్ వైస్ వర్సా. సో దట్ మీన్స్ డేటా మోడల్ అంటే ఇక్కడ ఎంప్లాయ్ అన్నాం, ఇక్కడ D2 అంటే ఎంప్లాయ్ D2. సో ఎంప్లాయ్ టు ఎంప్లాయ్ D2, అలాగే ఎంప్లాయ్ D2 టు ఎంప్లాయ్, రైట్. సో ఎలా మ్యాపింగ్ అనేది వైస్ వర్సా, ఇటు నుంచి అటు నుంచి ఇటు మ్యాప్ చేయొచ్చు. సో ఫస్ట్ చూసాం కదా, ఎంప్లాయ్ నుంచి గెట్ మెథడ్ లో ఎంప్లాయ్ నుంచి ఎంప్లాయ్ D2 వరకు మ్యాప్ చేసాం, అండ్ పోస్ట్ మెథడ్ లో ఎంప్లాయ్ D2 నుంచి ఎంప్లాయ్ కి మ్యాప్ చేసాం, రైట్. సో దిస్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ది లేయర్ ఆఫ్ యువర్ అప్లికేషన్. సో లైక్ ఇదే ఇంకా దాని యూజెస్ గురించి అనుకోండి. నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి, ఫస్ట్ ఆటో మ్యాపర్ ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత క్రియేటింగ్ మ్యాపింగ్ ప్రొఫైల్ అంట. సి దీనిలో మనకు వచ్చేసి ప్రొఫైల్ క్లాస్ అని ఉంటుంది. సో క్రియేటింగ్ మ్యాపింగ్ ప్రొఫైల్ బై ఇన్హెరిటింగ్ ఫ్రమ్ ది ప్రొఫైల్ క్లాస్ ప్రొవైడెడ్ బై ది ఆటో మ్యాపర్. సో ఆటో మ్యాపర్ అనేది మనకి ప్రొఫైల్ క్లాస్ అని చెప్పేసి ఒక క్లాస్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని ఇన్హెరిట్ చేసుకోవడం ద్వారా మనం ఈ మ్యాపింగ్ ఆటో మ్యాపింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. దట్ మీన్స్ కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకుంటాం. అలాగే ఆటో మ్యాపర్ మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని రిజిస్టర్ చేసుకుంటాం. అండ్ ఏ కంట్రోలర్లో అయితే మనం వాడుకోవాలనుకుంటున్నామో ఆటో మ్యాపర్ లో అక్కడ మనం దాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాం. అలాగే తర్వాత ఆబ్జెక్ట్స్ ని మ్యాప్ చేసుకుంటాం, క్లియర్. సో ఈ ప్రాసెస్ అనేది అంతా ఎలా చేస్తామో చూద్దాం, 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆటో మ్యాపర్ ని ఇన్స్టాల్ చేద్దాం బై యూజింగ్ NuGet ప్యాకేజెస్. సో NuGet ప్యాకేజెస్ లోకి వెళ్దాం, ప్రాజెక్ట్ NuGet ప్యాకేజెస్. సో ఆటో మ్యాపర్, సో ఆటో మ్యాపర్ ఇన్స్టాల్ అయింది, రైట్. అండ్ ఒకసారి డిపెండెన్సీస్ లోకి వెళ్ళి ప్యాకేజెస్ ఏమైనా చూద్దాం. సో ఆటో మ్యాపర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. అండ్ నౌ నెక్స్ట్ చూద్దాం ఏం చేయాలన్నది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక ప్రొఫైల్ అనేది, ప్రొఫైల్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామంటే ఆటో మ్యాపర్ యాడ్ చేసాం కదా, రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఈ మోడల్లోనే యాడ్ చేస్తాను ఇబ్బంది లేకుండా. ఇంకొక క్లాస్ నేను క్రియేట్ చేస్తాను. సో ఈ క్లాస్ నేమ్ వచ్చేసి నేను సేమ్ మై ప్రొఫైల్ ఆటో మ్యాపర్ అని నేను సంథింగ్ ఏదో తీసుకున్నాం. మ్యాపింగ్ ప్రొఫైల్ అని, రైట్. సో మ్యాపింగ్ ప్రొఫైల్ అని తీసుకున్నాం. అండ్ ఏదైతే నేను క్రియేట్ చేస్తున్నాను క్లాస్, దాన్ని ఎక్కడి నుంచి మనం తీసుకోవాలని చెప్పాం, యూజింగ్ ఆటో మ్యాపర్. సో ప్రొఫైల్ నుంచి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పాము, ఇన్హెరిట్ చేస్తాం, ఓకే. సో ప్రొఫైల్, రైట్. సో ప్రొఫైల్ నుంచి దాన్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. సో ఈ ప్రొఫైల్లో మనకు వచ్చేసి ఏం చేద్దామంటే
సో కన్స్ట్రక్టర్ అని క్రియేట్ చేద్దాం. సో ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్టర్ ని మనం కాల్ చేస్తామో, అంటే కాల్ చేసినప్పుడు ఇక్కడ మన ప్రొఫైల్ క్లాస్ మనం లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానిలో ఏ మెథడ్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అంటే ఏ మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేట్. సో క్రియేట్ మ్యాప్. సో మ్యాపింగ్ ఐ మ్యాపింగ్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ మ్యాప్ అంటాం, రైట్. సో ఫస్ట్ వన్ సోర్స్ టైప్, సెకండ్ వన్ డెస్టినేషన్ టైప్. అండ్ ఇక్కడ మెంబర్స్ లిస్ట్ కూడా పాస్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ వన్స్ ఉన్నాం ఈ మ్యాపింగ్, రైట్. సో క్రియేట్ మ్యాపింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే క్రియేట్ మ్యాప్. నాకు ఇక్కడ ఫస్ట్ మ్యాపింగ్ కి సోర్స్ డెస్టినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్ నుంచి తీసుకుంటాం. సో ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయ్ నుంచి ఎంప్లాయ్ డీటెయిల్ తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటున్నాం. సో ఇంకొక మ్యాపింగ్ కూడా దట్ ఈస్ ఎంప్లాయ్ డీటెయిల్ నుంచి ఎంప్లాయ్, రైట్. వైస్ వర్సా, దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి మ్యాపింగ్ క్లియర్. సో దీన్ని మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ మ్యాపింగ్ ప్రొఫైల్ అని చెప్పేసి ఏదైతే క్రియేట్ చేసామో లైక్ ఈ సర్వీసెస్ అనేది మనం ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో రిజిస్టర్ అనేది చేద్దాం. బిల్డర్స్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ యాడ్ ఆటో మ్యాపర్. సో ఇక్కడ ఆటో మ్యాపర్ యాడ్ చేసేటప్పుడు అంటే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ లో మనం ఇది యాడ్ చేసేటప్పుడు నార్మల్ గా సర్వీసెస్ మనం ఇస్తూ ఉంటాం, సర్వీసెస్ నేమ్ ఇస్తూ ఉంటాం, రైట్. సో ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఆటో మ్యాపర్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా చేస్తాం. సో దీనిలో ఏంటంటే టైప్ ఆఫ్, సో టైప్ ఏంటి యాక్చువల్ గా ఇక్కడ మనం తీసుకున్నది క్లాస్ టైప్ ఏంటి ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ డాట్ అసెంబ్లీ. సో ఇలా తీసుకుంటాం. సో అంటే దీని అర్థం ఏంటంటే సి యాడ్ ఆటో మ్యాపర్ అనేది ఫస్ట్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో దిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ మెథడ్ ప్రొవైడెడ్ బై ది ఆటో మ్యాపర్ ప్యాకేజ్. సో ఆటో మ్యాపర్ అనేది ఒక ఎక్స్టెన్షన్ మెథడ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది యాడ్ ఆటో మ్యాపర్ అనేది. సో ఇట్ ఈస్ డిజైన్ టు సింప్లిఫై ది ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్ ఆటో మ్యాపర్ విత్ ది ASP.NET Core డిపెండెన్సీ కంటైనర్. డిపెండెన్సీ ఇంజెక్షన్ కంటైనర్ ఏదైతే మనం రిజిస్టర్ చేస్తున్నామో ఇక్కడ లైక్ ఈ ఆటో మ్యాపర్ అనేది ఈ మెథడ్ యాడ్ ఆటో మ్యాపర్ మెథడ్ ని ఎక్స్టెన్షన్ మెథడ్ గా యూజ్ చేస్తా మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనకి ఇక్కడ రిజిస్టర్ అనేది చేస్తుంది. ఓకే, రైట్. సో అంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ కింద ఎలా యూజ్ చేసుకుంటామో సో దాన్ని సింప్లిఫై చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అన్నాం అండ్ అలాగే డాట్ అసెంబ్లీ అన్నాం. సో ఇది చూద్దాం. ది టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ డాట్ అసెంబ్లీ ఎక్స్ప్రెషన్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ది అసెంబ్లీ టు స్కాన్ ఫర్ ఆటో మ్యాపర్ ప్రొఫైల్. సో ఎప్పుడైతే ఇది టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ డాట్ అసెంబ్లీ అనేది ఎప్పుడైతే ఇస్తున్నామో ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే ఆటో మ్యాపర్ ప్రొఫైల్ ని స్కాన్ చేయమని చెప్తుంది. అంటే దానిలో మనకి ఏ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి ఆటో మ్యాపర్ ఏదైతే అవుతుందో దాన్ని క్యాల్కులేట్ చేయమన్నట్టు. సో టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏదైతే ఫస్ట్ వన్ ఉందో చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో type of program gets a type object representing the program class. That means program class. Program class ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నాం ఆల్రెడీ క్రియేట్ అయిందో ప్రోగ్రామ్ క్లాస్ లో ఎందుకంటే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ కదా మనం రిజిస్టర్ చేస్తున్నాం. సో ఏదైతే అది ఉందో దాని యొక్క ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేస్తుంది. సో అదేంటిది యాక్చువల్ గా మనకి ప్రోగ్రామ్ డాట్ అనేది ఎంట్రీ పాయింట్ లైక్ మెయిన్ మెథడ్ మనకి ఎలానో సేమ్ అంతే. సో అది ఎంట్రీ పాయింట్ అన్నమాట. అండ్ డాట్ అసెంబ్లీ దెన్ యాక్సెస్ ది అసెంబ్లీ దట్ కంటైన్స్ దిస్ ఫైల్. సో ఈ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో ఉన్న అసెంబ్లీస్ ఏదైతే ఉంటుందో వాటిని యాక్సెస్ అనేది చేసుకుంటుంది. దట్ మీన్స్ డాట్ అసెంబ్లీ యాక్సెస్ ది అసెంబ్లీ దట్ కంటైన్స్ దిస్ టైప్. సో ఈ టైప్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ని ఇది ఈ డాట్ అసెంబ్లీ అనేది యాక్సెస్ చేసుకోండి. సో దట్ మీన్స్ దిస్ టెల్స్ ది ఆటో మ్యాపర్ టు లుక్ ఇన్ ది సేమ్ అసెంబ్లీ as where the program class is located to find any classes that the inherited from AutoMapper profile class. So program.cs file అనేది ఎక్కడైతే మనకి లొకేట్ ఉంటుందో సేమ్ అదే లొకేషన్ లో ఈ అసెంబ్లీకి సంబంధించి అంటే ఆటో మ్యాపర్ ఏదైతే ఉందో ఆటో మ్యాపర్ లో ప్రొఫైల్ అనే నుంచి మనం ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి సో ఈ ప్రొఫైల్ క్లాస్ నుంచి ఏదైనా ఇన్హెరిట్ చేసుకొని ఏదైనా సర్వీస్ అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేయమని చెప్తుంది అనమాట. సో దీస్ ప్రొఫైల్స్
కంటైన్స్ ది కాన్ఫిగరేషన్ ఫర్ మ్యాపింగ్ బిట్వీన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఈ ప్రొఫైల్లో ఎక్కడైతే మనం ప్రొఫైల్ నుంచి ఇన్హెరిట్ చేసుకొని మనం ఒక సర్వీస్ అనేది ఒక క్లాస్ అనేది ఇంప్లిమెంట్ చేసామో దానిలో మనం మ్యాపింగ్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాం. సో దాన్ని యూజ్ చేసుకొని ఆ మ్యాపింగ్ ని యూజ్ చేసుకుంటా మనకి ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది అది లొకేట్ అయిన లొకేషన్ లో మనకి ఆటో మ్యాపర్ అనేది రిజిస్టర్ అవుతుంది. సో డాట్ అసెంబ్లీ మీన్స్ సేమ్ ఆ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్ ఎక్కడైతే ఉంటుందో దానిలో ఉన్న అసెంబ్లీస్ లో ఈ ఆటో మ్యాపర్ అసెంబ్లీ అనేది కూడా ఉంటే సపోజ్ దానిలో ప్రొఫైల్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకొని ఏమున్నాయి ఆటో మ్యాపర్ అదే సర్వీస్ ఏదైతే ఉంది దానిలో ఆటో మ్యాపర్ ఏదైనా క్రియేట్ చేస్తుందా అని చెప్పి తీసుకొని దాన్ని మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా మనం యూజ్ చేసుకుంటాం. క్లియర్. సో ఇది యాక్చువల్ గా జరిగే ప్రాసెస్. సో ఎలా జరుగుతుంది ఏంటనేది లైక్ మనం ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఇంటర్నల్ గా ఏం జరుగుతుందంటే సో వెన్ యూ కాల్ యాడ్ ఆటో మ్యాపర్ అండ్ ఇట్ పాసెస్ ఇట్స్ ది అసెంబ్లీ టు స్కాన్. సో అసెంబ్లీ అనేది స్కాన్ చేస్తుంది. ఆటో మ్యాపర్ విల్ లుక్ త్రూ దోస్ అసెంబ్లీస్ ఫర్ ఎనీ క్లాస్ దట్ ఎక్స్టెండ్స్ ప్రొఫైల్ క్లాస్. సో ప్రొఫైల్ క్లాస్ నుంచి ఏదైనా ఎక్స్టెండ్ చేసిన అసెంబ్లీస్ ఏమైనా ఉన్నాయి అనేది చూస్తుంది. ఫర్ ఈచ్ ఫౌండ్ ప్రొఫైల్ ఇట్ విల్ రిజిస్టర్ ది మ్యాపింగ్ డిఫైన్డ్ విత్ ఇన్ దట్ ప్రొఫైల్ విత్ ఇస్ మ్యాపింగ్ ఇన్. సో ఈ ఎక్కడైతే సపోజ్ ఫైండ్ అవుట్ అవుతుందో అక్కడ ఈ మ్యాపింగ్ ఇంజిన్ ఆటో మ్యాపర్ ఏదైతే ఉందో సో ఈ మ్యాపింగ్ ఇంజిన్ ఏదైతే ఉందో దానిలో ఇది ఈ మ్యాపింగ్ అనేది రిజిస్టర్ చేస్తుంది. రైట్. So this process ensure that all your configured mappings are available to the application. That means మనం ఎక్కడెక్కడ యూజ్ చేసినా కానీ వాటన్నిటికీ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఇక్కడ ఐమ్యాపర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి చేస్తాం. రైట్. సో ఇది ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో ఇది ఎంప్లాయ్ కంట్రోలర్ లోకి వెళ్దాం. సో ఎంప్లాయ్ కంట్రోలర్ లో ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రైవేట్ రీడ్ ఓన్లీ ఐమ్యాపర్ మ్యాపర్ తీసుకున్నాం. ఓకే. ప్రైవేట్ టైప్ సో అండర్ స్కోర్ తీసుకున్నాం అండ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. రైట్. అండ్ సేమ్ ఐమ్యాపర్ సో మ్యాపర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎస్ఎన్ కనెక్ట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేవి ఉంది. అండ్ నౌ సో ఈ ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసామో దీని బదులు సో ఏం చేద్దామంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏదైతే క్రియేట్ చేసామో దాని నుంచి మ్యాపర్ డాట్ మ్యాప్. సో ఇప్పుడు మనం మ్యాప్ చేయాల్సిందండి ఏమి మ్యాప్ చేయాలి దీనిలో. సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ మ్యాప్ చేసి టు ఆబ్జెక్ట్ సోర్స్. సో దేని నుంచి ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ కి మనం మ్యాప్ అనేది చేస్తున్నాం. ఏం మ్యాప్ చేస్తున్నాం ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అంతే కదా. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న డీటెయిల్స్ ని మనం ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ కి మ్యాప్ అనేది చేస్తున్నాం. సో అంతే కదా ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ కదా మనం డిస్ప్లే అనేది చేసేది. సో కాబట్టి రిటర్న్ ఓకే ఎంప్లాయీ డీటెయిల్స్ సింపుల్. ఈ కోడ్ అంతా మనకు తగ్గిపోయింది కదా దీనిలో. రైట్. అండ్ ఇన్ ది సేమ్ వే యాడ్ ఎంప్లాయీ లోకి వెళ్దాం. ఇక్కడ సింగిల్ ఎంప్లాయీ. రైట్. సింగిల్ ఎంప్లాయీ డీటెయిల్స్ సేమ్ మ్యాపర్ డాట్ మ్యాప్. ఇక్కడ మ్యాప్ చేయాల్సింది ఏంటి మనం ఎంప్లాయీకి. రైట్. ఎంప్లాయీకి మ్యాప్ చేయాలి. ఎంప్లాయీకి మ్యాప్ చేయాలి. రైట్. ఎంప్లాయీ డీటెయిల్స్ ఈ ఎంప్లాయీ డీటెయిల్ కదా మనం ఇక్కడ ఎంప్లాయీకి మ్యాప్ చేయాల్సింది. క్లియర్. అండ్ సో ఈ డేటా అంతా మనకి ఇక్కడ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు కదా. రైట్. కాకపోతే మనం సాలరీ అండ్ అలానే సెక్యూరిటీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. రైట్. సో దట్ మీన్స్ ఈ ఎంప్లాయీ డాట్ సాలరీ సమ్ డేటా ఇవ్వాలి. సాలరీ సమ్ 5,000. నెక్స్ట్ వన్ ఎంపీ డాట్ సెక్యూరిటీ నెంబర్ సమ్
రైట్. ఇంకా నెక్స్ట్, సో క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఈ ఎంప్లాయీని సేమ్ దీనికి యాడ్ చేస్తాం, ఎంప్లాయీ లిస్ట్ కి యాడ్ చేస్తున్నాం. రైట్. అండ్ నౌ ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఎంప్లాయీ డీటెయిల్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్. సో చూడండి సేమ్ డీటెయిల్స్ మనకు ప్రొవైడ్ అయినాయి కదా. రైట్. ది సేమ్ వే ఎంప్లాయీ డీటెయిల్స్, లైక్ ఏదైనా డీటెయిల్స్ ప్రొవైడ్ చేద్దాం మనం ఇక్కడ. రమేష్. సో చూడండి వచ్చింది కదా మనకు రెస్పాన్స్ బాడీలో. క్లియర్. సో ఆటో మ్యాపర్ ఎలా వర్క్ అవుతుందో చూసాం కదా. ఇంతవరకు ఓకే. యాక్చువల్గా మనం మ్యాపింగ్ అనేది లైక్ ఇక్కడ ఎంప్లాయీలో ఐడి నేమ్ ఈమెయిల్ జెండర్ ఉంది, అలానే ఎంప్లాయీ డీటెయిల్లో కూడా ఐడి నేమ్ ఈమెయిల్ జెండర్ ఉంది. ఓకే. ఇన్ కేస్ ఏదైనా నేమ్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటే, అంటే మ్యాపింగ్ లో ఉన్న, అంటే వీటిలో ఉన్న ఆబ్జెక్ట్ అనేవి మనకి డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి. రైట్. మరి అలాంటి కేసులు ఎలా చేస్తాం? దట్ మీన్స్ సపోజ్ నేను ఎంప్లాయీ డీటీఓలో నేమ్ అని ఉంది కదా, సో ఈ నేమ్ ని నేను ఫుల్ నేమ్ అని తీసుకున్నాను. అండ్ ఈమెయిల్ ఉంది కదా, సో దీన్ని నేను ఈమెయిల్ ఐడి అని తీసుకున్నాను. మరి ఈ రెండింటిని మనం ఇప్పుడు మ్యాపింగ్ అనేది ఎలా చేస్తాం? యాక్చువల్గా మనం డైరెక్ట్ గా మ్యాప్ చేసాం. రైట్. సపోజ్ ఇప్పుడు చూద్దాం, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను చేంజ్ చేశాను కదా మ్యాప్. సో మ్యాపింగ్ ఎలా అవుతుంది, ఈ రెండు ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది మ్యాపింగ్ అవుతున్నాయా లేదా చూద్దాం. సపోజ్ అవ్వకపోతే వాటిని ఎలా మ్యాప్ చేయాలనేది కూడా చూద్దాం. సపోజ్ ఎగ్జిక్యూట్. సో ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి ఎంటీ వచ్చింది, చూడండి మనకి నల్ వాల్యూస్ వచ్చింది. సో మరి వీటిని ఎలా మ్యాప్ చేస్తాం? రైట్. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా మ్యాప్ చేస్తాం? సో వీటిని ఎలా మ్యాప్ చేస్తామంటే మ్యాపింగ్ ప్రొఫైల్లోనే, లైక్ ఇక్కడ మనకి నార్మల్గా ఇలా క్రియేట్ చేసాం కదా ఎంప్లాయీ టు ఎంప్లాయీ డిటిఓలా. సో ఇక్కడ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ నేను ఇక్కడ ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీ డిటిఓకి చేస్తున్నాను అనుకోండి. నేను డిఫైన్ చేయాలి ఏంటంటే బేస్డ్ ఆన్, లైక్ ఇక్కడ పర్ మెంబర్ అని చెప్పేసి మనకి మెథడ్ అనేది ఉంటుంది. ఫర్ మెంబర్. రైట్. సో ఫర్ మెంబర్ లో నేను డిఫైన్ చేస్తాను. సో ఇది నాకు డెస్టినేషన్, డెస్టినేషన్ డాట్ ఫుల్ నేమ్. సో డెస్టినేషన్ డాట్ ఫుల్ నేమ్. డెస్టినేషన్ అంటే యాక్చువల్గా ఇక్కడ సోర్స్ ఎంప్లాయీ డిటిఓ అనేదేమో నాకు డెస్టినేషన్. ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్ పంపిస్తాను. సో కాబట్టి డెస్టినేషన్ ఎంప్లాయీ డిటిఓలో నాకు ఫుల్ నేమ్ అని ఉంది. సో సోర్స్ నుంచి డెస్టినేషన్ కి నేను పంపిస్తున్నాను. రైట్. సో అండ్ యాక్షన్. సో యాక్షన్ డాట్ మ్యాప్ ఫ్రమ్. సో ఎక్కడి నుంచి మ్యాప్ చేస్తున్నాను నేను? సోర్స్ నుంచి మ్యాప్ చేస్తున్నాను. డాట్ మ్యాప్. రైట్. సో నేమ్ నుంచి మ్యాప్ చేస్తాను. అండ్ ఇన్ ది సేమ్ వే ఫర్ మెంబర్ destination d dot email id. So act dot map from. So ఎక్కడి నుంచి సేమ్ yes such that yes dot email. రైట్. సో ఇది ఎప్పుడు ఏ కేసులో మనకి ఎంప్లాయీ సోర్స్ అయ్యింది, ఎంప్లాయీ డిటిఓ అనేది డెస్టినేషన్ అయినా. క్లియర్. అండ్ ఇన్ ది సేమ్ వే ఎంప్లాయీ డిటిఓ సోర్స్ అయితే ఎంప్లాయీ డిటిఓ అనేదేమో మనకి సోర్స్, అండ్ ఎంప్లాయీ అనేదేమో నాకు డెస్టినేషన్ అయింది. మరి ఈ కేసులో ఏం చేస్తాం? ఈ కేసులో ఇక్కడ మన ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మనం నేమ్ అని ఇస్తాం. దట్స్ ఇట్. ఎందుకంటే డెఫినేషన్ వచ్చేసి మనకి ఎంప్లాయ్. రైట్. అండ్ ఇది ఎంప్లాయ్ అండ్ ఇది వచ్చేసి లైక్ ఈమెయిల్.
ఒకసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి మ్యాప్ అయింది కదా, ఫుల్ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో మ్యాపింగ్ అనేది ఎలా చేస్తాం, జస్ట్ ఇంట్రడక్షన్. ఇంకా దీనిలో కొంచెం ఇంకా డెప్త్ వెళ్దాం కమింగ్ సెషన్ లో. సో కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.